వెల్కమ్ టు జీవీ న్యూస్. కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలు ఆపాలి. జాబితాపూర్లో బీఆర్ఎస్ గ్రామ శాఖ నిరసన. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయ కుట్రలకు పాల్పడుతుందని విమర్శిస్తూ జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. ఆదివారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం సీట్ విచారణ పేరుతో కేసీఆర్ ఇబ్బంది పెట్టాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించిన నేతపై బురద చల్ల ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుట్రలు వీడాలి. ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మానుకొని ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు. కేసీఆర్ పై సాగుతున్న ఈ విచారణను తక్షణమే నిలిపివేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చిత్తారి స్వప్న శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు జలంధర్, సూర్యప్రకాశ్, రాజేంద్ర ప్రసాద్, సురేష్, రంజిత్, వినోద్, మలేశం, వినయ్, శేఖర్, మధు, ప్రసాద్, సతీష్, ప్రశాంత్, సంతోష్, సాయి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలిసిన విషయమే అయినా కూడా పెద్ద మనిషి తెలంగాణ సాధించిన నాయకుల మీద, తెలంగాణ ముఖ్యమంత్రి అని, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి అనే వ్యక్తి మీద వయసులో పెద్ద అయినా, 70 ఏళ్ళ పెద్ద అయినా, ఆయన ఉద్యమకారులు అని చూడకుండా ఆయన వయసు రీత్యా కూడా ఆయన అనుభవం అంతా, ఆయన వయసు అంతా కూడా వీళ్ళ అనుభవం అంతా అనుభవం ఉండదు. మరి అటువంటి వ్యక్తి మీద ఈ రోజున వాళ్ళు ఇంత అక్రమ కేసులు గురి చేస్తూ ఒక్కొక్క నాయకుల మీద, కేటీఆర్ గారి మీద మరియు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మరి అందరి మీద మన ఏదైతే ఉంటారో మనకు ఉద్యమకారులకు, మరి నికార్సైన ఉద్యమకారులు అందరినీ ఈ రోజు ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత కక్ష సాధింపు మరి చేస్తుందో మనం అందరం చూస్తున్నాం. ఇటువంటి కక్ష సాధింపులకు రేవంత్ రెడ్డి మరి ఆయన భాషనే కాకుండా ఆయన బుద్ధి కూడా మరి ఈ విధంగా ఉంటదని చెప్పని మనం ఊహించలేకపోయినాం. ఎన్నో హామీలు ఇచ్చి, అలివిగాని హామీలు ఇచ్చి, ఇవాళ 6 గ్యారంటీలు అని చెప్పి ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కిన ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా సంక్రాంతి పోయింది. ఇప్పుడు డిసెంబర్లో పడేది రైతు బంధు, ఇప్పటి వరకు రైతు బంధు లేదు, ప్రజలకు యూరియా అందుబాటు లేదు, రైతులు ఎంతో అరిగోస పెట్టుకుంటూ ఇట్లాంటి ప్రభుత్వం విలువీసుకుంటూ మరియు రైతులకు, తెలంగాణ రైతాంగానికి కాదు అన్ని వర్గాల ప్రజలకు మరి న్యాయం చేసిన వ్యక్తికి ఎట్లాంటి మరి ఈ రోజున ఎట్లాంటి అన్యాయం జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 6 గ్యారంటీల మీద అమలు మీద దృష్టి సారించి మరి పెద్ద ఆయన మీద ఈ కక్ష సాధింపు అందరికీ మంచిది కాదు. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సాధించడే కాకుండా 10 ఏళ్లు ఎంతో డెవలప్ చేసిన వ్యక్తి. ఇవాళ అన్ని రంగాలలో, నీళ్ల రంగంలో కానీ, కరెంట్ అయితే లేని ప్రతి ఒక్కటి, ఇవాళ నువ్వు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పినావు, తులం కాదు కదా, ఆ 1 లక్ష కూడా నీకు వచ్చే పరిస్థితి లేదు. మరి ఆ 1 లక్ష రూపాయలు కూడా 3 నెలల లోపు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నది వచ్చేది. మరి ఇప్పుడు సంవత్సరం దాటిన తర్వాత, పిల్లగాళ్ళు అయిన తర్వాత, పిల్లగాళ్ళు 6 నెలల తర్వాత కూడా మరి ఈ రోజున కళ్యాణ లక్ష్మి వచ్చే పరిస్థితి కనబడటం లేదు. ఇట్లాంటివి మీరు కప్పిపుచ్చుకోవడానికే ఇవాళ మా రాష్ట్ర నాయకులను అందరినీ ఎక్కడికక్కడ మీరు నిర్బంధిస్తూ మీరు అణచివేయాలని చెప్పి చూస్తున్నారు. జాగ్రత్త, ఖబర్దార్. మళ్ళీ రాబోతుంది ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వము. తెలంగాణలో ఎప్పటికీ ఉండేది తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఉంటది. కాబట్టి మీరు ఇప్పటికైనా అక్రమ కేసులన్నీ ఉపసంహరించుకోవాలి, దేశవ్యాప్తంగా ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ రోజు జాబితాపూర్లో జరిగిన దాని నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అందరం కార్యకర్తలు అందరం డిమాండ్ చేస్తున్నాం.